మార్క్ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, రుద్ర అనే పెద్ద గ్యాంగ్స్టర్ వాళ్ళ తమ్ముడు ప్రేమించిన అమ్మాయితో అబ్రాడ్ కి లేచిపోదామని అనుకుంటాడు. సో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి దాంట్లో వచ్చిన మనీతో పారిపోదామని అనుకుంటాడు. ఇంకా అదే టైంలో హోమ్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయిని సీఎం ని చంపేసి ఆ ప్లేస్ ని తనను తీసుకుందామని అనుకుంటాడు. అందుకని వాళ్ళ అమ్మ ఐసీలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ చంపేస్తాడు. అక్కడ పనిచేసే ఒక డాక్టర్ ఎవరికి తెలియకుండా సీఎం అని చంపేది వీడియో రికార్డ్ చేస్తాడు ఎక్స్ సీఎం కి ఇవ్వడం కోసం. ఇంకా ఎక్స్ సీఎం ఏమో మార్క్ అయిన మన హీరోకి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాడు వీడియో సేఫ్ గా తీసుకుని తనకి ఇవ్వడానికి. అంతేకాకుండా మిస్సింగ్ అయిన పిల్లల్లో మార్క్ తెలిసిన ఒక పాప కూడా ఉంటుంది. ఇంకా ఒకే టైంలో మార్క్ ఈ రెండు కేసుల్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అండ్ లాస్ట్ కి హోమ్ మినిస్టర్ సీఎం అయ్యాడా లేదా, మార్క్ కి కిడ్నాప్ అయిన పిల్లలు దొరికారా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ మొత్తం 1 డేలోనే జరుగుతుంది. అంతేకాకుండా సేమ్ ఈ మూవీ కూడా మ్యాక్స్ మూవీ లాంటి చాలా స్పీడ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఏదో 2x లో పెట్టి చూస్తున్నట్టుగా ఉంటుంది. మూవీ చాలా స్పీడ్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే, బట్ ఒక్క ప్రొసీడింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. అంతేకాకుండా ఉన్నదే ఒకే ఎమోషనల్ సీన్, అది కూడా మనం సరిగ్గా కనెక్ట్ అవ్వలేం. మూవీ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా ఉండడం వల్ల. అండ్ సింపుల్ గా చూపించాల్సిన సీన్స్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా చూపించారు మూవీలో. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఏదో బిలో యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అని అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది. కొన్ని సీన్స్ లో అయితే హీరోకి మరీ ఓవర్ గా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఫ్యాన్స్ కి నచ్చొచ్చేమో, నాకైతే ఎక్కలేదు ఆ డైలాగ్స్ అయితే. ఇంకా మూవీలో పాజిటివ్స్ అయితే యోగి బాబు గారిది చాలా తక్కువ స్క్రీన్ టైమే ఉన్నంత వరకు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఫైట్స్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగున్నాయి అండ్ కెమెరా యాంగిల్స్ కూడా, ఎడిటింగ్ కట్స్ కూడా మంచి స్పీడ్ కట్ లో ఉంటాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే మూవీలో ఒక సాంగ్ మాత్రం నచ్చింది, మిగతావి ఏదో పర్లేదు అనే టైప్ లోనే ఉన్నాయి. బీజిఎమ్స్ అయితే బాగా లౌడ్ గా అనిపించాయి, ఒక్కటి కూడా పర్లేదు అనిపించేలాగా అయితే లేవు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దానివల్ల మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.